మిమ్మల్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని గురించి చింతిస్తూ ఉన్నాడు. నువ్వు దుఃఖిస్తే ఆయన నిన్ను బట్టి దుఃఖిస్తాడు. నువ్వు సంతోషిస్తే నీతో పాటు ఆయన కూడా సంతోషించే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు భర్త భార్యను గురించి చింతించడు. కొన్నిసార్లు భార్య భర్తల గురించి ఆలోచన చెయ్యదు. కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రుల గురించి ఆలోచన చెయ్యరు, చింతించరు. వాళ్ళు ఎంత కష్టపడ్డా, వాళ్ళు ఎంత ప్రయాసపడ్డా, వాళ్ళు ఎంత నలిగిపోతా ఉన్నా వీళ్ళ సోకులు వీళ్ళకి కావాలి, వీళ్ళ బట్టలు వీళ్ళకి కావాలి, వీళ్ళ ఫోన్లు వీళ్ళకి కావాలి, వీళ్ళ శరీర సుఖాలు వాళ్ళకి కావాలి. కానీ నా తల్లి నా కొరకు ఎంత కష్టపడుతుంది, నా తల్లి నా కొరకు ఎంత చెమట కార్చుతా ఉంది, నా తండ్రి నా కొరకు ఎంత ప్రయాసపడి ఈ రోజు వరకు నన్ను పెంచాడు. కాబట్టి నేను నా తల్లిదండ్రుల భారాన్ని మోయాలి, నేను నా తల్లిదండ్రుల గురించి ఆలోచన చెయ్యాలి, నేను నా తల్లిదండ్రుల యొక్క కష్ట సుఖాలలో పాలి భాగస్తుని కావాలి అని ఆలోచన చేయాలి. ఖచ్చితంగా. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి, ఎవరు ఆలోచన చేయరు, ఎవరు చింతించరు. కానీ దేవుని వాక్యం చెప్తుందంటే ప్రభువు మీ గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఇప్పుడు నీవు నేను మీ జీవితంలో చాలా రకాల చింతలు, టెన్షన్స్ ఉంటాయి. ఉంటాయా ఉండవా? ఉంటాయా ఉండవా? ఆరోగ్యం గురించి, వ్యాధి గురించినటువంటి చింత, కొడుకుల గురించిన చింత, కూతురుల గురించిన చింత, కోర్టు కేసుల గురించిన చింత, అప్పుల గురించిన టెన్షన్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు బస్సు అనే మందిరంలోనికి నువ్వు వచ్చావు. ఆల్రెడీ ప్రభువుని గురించి చింతిస్తున్నాడు, ప్రభువుని గురించి చింతిస్తున్నాడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేయగానే ఇప్పుడు నువ్వు నీ చింతన ఏం చేయాలి? దేవుడి మీద నీ భారాన్ని, దేవుడి మీద నీ చింతని దేవుడికి అప్పగించాలి. కానీ మనం వస్తాము, ప్రార్థన చేస్తాము, ప్రార్థన చేసి మళ్ళీ ఆ మూటని మళ్ళీ మన నెత్తి మీద పెట్టుకొని మళ్ళీ ప్రయాణం చేస్తాం. హల్లెలూయా. అలా చేసే వాళ్ళ జ్ఞానవంతులా, జ్ఞానం లేని వారా? మరి మనందరం అప్పుడప్పుడు మనం కూడా అలంకరణమే, అప్పుడప్పుడు ఏది చాలాసార్లు అలంకరణమే, ప్రార్థన అయితే చేస్తాం. కానీ ఆ భారం నేనేమయ్యానని ఆలోచన చేస్తాం, ఆ చింతన నువ్వే ఆలోచన చేస్తూ ఉంటావు. దేవుడే ఉన్నాడు, ఒకసారి నువ్వు ప్రార్థన చేసిన దానిని పొంది ఉన్నావని. హల్లెలూయా, హల్లెలూయా.